ప్రభునామంన అందరికీ శుభములు, వందనతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఏమనుందంటే, నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఆలోచించుకొనమని చెప్పుమనెను అనంటే, మొర్దెకై గారు ఇలాగంటున్నారు. ఏమని? నీవు దీని గురించే వచ్చావేమో, ఈ రాజ్యానికి దేవుడు అందుకోసమే నిన్ను ఏర్పాటు చేసుకున్నారేమో. అయితే నువ్వు ఈ సమయమున మాట్లాడకుండా మౌనంగా ఉంటే దేవుడు ఇంకో వైపు నుండి ఆయన బిడ్డలకు ఆయన సహాయము చేయగలరు అనంటే, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మనకు సహాయం చేసిన వారినైనా మేలు చేసిన వారినైనా మనము కొన్నిసార్లు దేవుణ్ణి పక్కకు పెట్టేసి మనకు మేలు చేసిన వారిని, సహాయం చేసిన వారిని కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాము. కానీ అది మనుషుల పట్ల అయినా దేవుని పట్ల అయినా కృతజ్ఞత కలిగి ఉండడము సమంజసమే అండి. కానీ మనము మనుషుల కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నాము, దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాము. ఎందుకనంటే ఆయన బిడలకు ఆయన సహాయాన్ని అందించాలనుకుంటే నీవు వాడబడకపోతే ఆయన మరొకరిని పిలుచుకుంటారు. ఆయన సువార్తను ప్రకటించుటకు ఆయన నీకు చెప్పి ఉన్నారు. అయితే నీవు నేను దానిని ఉపయోగించుకోకపోతే ఆయన మరి ఒకరిని ఏర్పాటు చేసుకుంటారు, మరి ఒకరిని లేపుతారు, మరి ఒకరిని ఇంకా ఎక్కువగా వాడుకుంటారు. అంతే కదండి. నీవు ఇచ్చిన స్వరాన్నైనా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్నైనా, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ తలాంతులనైనా, మరి ఆయన నీ నోటిలో ఉంచిన ఆయన వాక్కునైనా నీవు వాడక అనేక రకాలుగా, అనేక విధాలుగా ధనధాన్యాలకు, సంపదకు, సొమ్ముకు నీవు నీ కాళ్ళు పరిగెట్టినట్టయితే నీవు వాడబడకపోతే ఆయన మరి ఒకరిని వాడుకుంటారు, మరి ఒకరిని ఆయన సువార్తను ప్రకటించుటకు లేపుతారు. ఆయన బిడ్డల కోసము ఆయన ఎటు నుంచినైనా, ఏ పక్క నుంచైనా సువార్తను ప్రకటించుటకు వాడుకుంటారు. కానీ నీవు నీ జీవితము రక్షింపబడదు కదా. అయితే ఇప్పుడు ఉదాహరణకు నా లైఫ్కి వస్తే, నేను ఆయన పిలుపు ఉందని నేను లోబడినట్లయితే నేను ఆయన ఆశీర్వాదాన్ని నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి ఆయన ఆశీర్వాదాన్ని నేను రుచి చూడగలను. అదే నేను లోబడక మౌనముగా ఉన్నట్లయితే దేవుడు మరి ఒకరిని లేపుతారు, మరి ఒకరి చేత వాడుకుంటారు, మరి ఒకరిని ఆయన స్వాధీనంలోనికి తీసుకుంటారు. కానీ నేను నా జీవితం అయితే ఆశీర్వాదం లేకుండా మిగిలిపోయే వారముగా ఉంటాం కదా. ఆయన పరిచారకులుగా ఉండకుండా ఉంటే వారముగా ఉంటాం కదా. ఆయన పరిచారకులు అంటే భూమి ఆకాశములు పట్టజాలని దేవునికి మనము పరిచారకులుగా ఉన్నామనంటే, అంటే లోకంలోని సంగతి, ఆస్తిపాస్తులు, అంతస్తులు, లోకంలోని వాటివి సంగతి తీసేస్తే ఆత్మీయంగా మనము ఆయన దగ్గర పనిచేసే గొప్ప స్థితిలో ఉన్నాం. పరమ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దగ్గర పనిచేసే పరిచారకులుగా ఉన్నామంటే నీ ఉద్యోగము ఎంత గొప్పదిగా ఉంది. నీ దేవుని పట్ల నీ ఏర్పాటు అనంటే, ఒక పెద్ద జాబ్లో పెద్ద పోస్ట్ వచ్చిందండి, ఒక గవర్నమెంట్లోనే కానివ్వండి, ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే కానివ్వండి, ఒక పెద్ద పోస్ట్ వచ్చింది. అప్పుడు మనల్ని మనం ఎలా ఫీల్ అవుతాం? అరే, నేను ఇంత చదువుకున్నాను, ఇంత తెలివి కలిగి ఉన్నాను, అందుకే దేవుడు నాకు ఇలాంటి ఉద్యోగం ఇచ్చాడు, లేదు అందుకే నా యజమాని నన్ను ఇలాంటి దానికి ప్రమోట్ చేశారు నన్ను అనుకుంటుంటాము. అయితే దేవుడు ఆయన ఎవరిని ఎన్నుకుంటాడనంటే వెర్రివారిని ఆయన ఎన్నుకుంటాడు. వెర్రివారనంటే ఉదాహరణకు చెప్తే, లోకంలో తెలివిగలవారు అనంటే వారు లోకంలోని తెలివితేటలు, ఎలాగున డబ్బు సంపాదించాలి, ఎలాగున గొప్పవారు అవ్వాలి, ఎలాగున ధనధాన్యాల కోసం పరిగెత్తాలి, అలాగున వారి తెలివితేటలు ఉండేవిగా ఉంటాయి. అదే వెర్రివారు ఎలాగుంటారనంటే, ఉదాహరణకు చెప్తే మా హస్బెండ్ నన్ను అంటూ ఉంటారండి, నువ్వు అన్నీ బ్లైండ్గా చేస్తావు,
ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నీకు, అన్నిటికీ ఓవర్ కాన్ఫిడెన్సే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే మనం ఇలా లాస్ అవుతున్నాము, మనం ఇలా నష్టపోతున్నాము అని ఆయన నన్ను తిడుతూ ఉంటారు. అయితే నేనంటాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీకు అనిపించుండొచ్చు. మరి ఆ రోజు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళిందండి దేవుని దగ్గరికి వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి? ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన మాత్రము నేను స్వస్థపడుదును అని ఆవిడెళ్ళింది. మరి ఆనాడు ఒక రాజు దేవుడు సువార్త ప్రకటించేటప్పుడు ఆ రాజు అన్నాడు, నీవు ఒక మాట సెలవిస్తే చాలు తండ్రి, అక్కడ నా కుమార్తె స్వస్థపడుతుంది అని అన్నాడు. మరి ఆయన ఎలా అన్నాడు? ఓవర్ కాన్ఫిడెన్స్తోనే అన్నాడు. మరి వాళ్ళ కార్యం జరిగిందా, జరగలేదా? ఖచ్చితంగా జరిగింది. ఎందుకు జరిగిందంటారు? వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే జరిగింది. అయితే వీళ్ళందరికీ మనం ఎలా కనిపిస్తామంటే, దేవుణ్ణి అలా నమ్మిన వాళ్ళము వెర్రి వాళ్ళ కనిపిస్తాము. నీది పిచ్చి మాటలు అని అంటూ ఉంటారు చాలామంది. అలాగున మనం వెర్రివారినైనా లాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఎన్నుకున్నాడు, వాడుకుంటాడు. అయితే నువ్వు వాడబడితే ఆయన చేతిలో మనము పనికి వచ్చే పాత్ర నుండి పొంగి పొరలు పాత్రగా ఆయన మనల్ని, మన జీవితాలని నింపుతాడు. మనం వాడబడకపోతే మన జీవితాలు మూడు బారిపోయిన జీవితాల్లాగా, ఫలభరితమైన జీవితం లాగా కాకుండా తీసివేసి అగ్నిలో పడవేసే విధంగా మన జీవితాలు ఉంటాయి. ఈ రోజున నీకైనా నాకైనా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు విశ్వసించి ఆయన కార్యం జరిగించు, ఆయన సువార్తను ప్రకటించు. ఆయన సువార్తలో నీవు నీ చేతనైనంత మట్టుకు నీ పక్కన ఉన్న స్నేహితుల్ని కానీ, పొరుగువారిని కానీ, ప్రతి ఒక్కరికి కూడా నీవు ఒక మాదిరిగా నిలబడు. ఆయన సువార్తలో నేను ముందుకు సాగాలి. అంత్య దినాలు మనకు కనబడుతున్నాయి కదండి. మరి అందులో చూసినట్లయితే, ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, గొప్ప సర్పము భూమి మీదకి, ఎర్రని మహాఘట సర్పం అని కనబడుతుంది. మరి ఆ దినముల్లో మనం ఉన్నాము. ఆ మహాఘట సర్పము ఎప్పుడు బయటకు వస్తుందో మనకు తెలియదు. నాకైతే మీకేమో తెలియదు, కానీ ఆ లేవియతాన్ అని చెప్పి దాని గురించి ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా, అంటే ఏ యూట్యూబ్ వాళ్ళు ఎలా వ్యూస్ ఎక్కువ వస్తాయనే చూసుకుంటారు కదండి. అయితే ఏ యూట్యూబ్ వాళ్ళు చెప్పినా కూడా నాకు దాని గురించి మళ్ళీ వింటూనే ఉండాలనిపిస్తుంది. ఏంటో తెలియదు ఆకర్షణ. అయితే అంత్య దినముల్లో మనం ఉన్నాము. ఈ రోజా రేపా రాకడా, ఎప్పుడు నశించిపోతామో మనకి తెలీదు. ఏ సమయం ఎలాగున భూమి మీదకి ప్రళయం వస్తుందో తెలీదు. అయితే మనము మన చేతనైనంత వరకు మనము మారాలి. మన పక్కన ఉన్న వారిని మార్చాలి. దేవుని కరుణను బట్టి మనము మన జీవితాలు బ్రతికింపబడాలి. మనము ఫలభరితంగా ఆశీర్వదింపబడాలని ఆయన కోరిక, ఆయన కృప. కానీ మనం నశించిపోవాలని, మనము పాడైపోవాలని ఆయన కనికరము కాదు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులైనా మనల్ని ఏదో ఒక సమయంలో మనం ఏడుస్తుంటే చూడాలి, మనము దుఃఖపడుతుంటే వారు సంతోషించాలని కొందరు అయితే అనుకుంటారేమో, కానీ మన నాశనాన్ని చూడాలనుకుంటారేమో, కానీ మన పరమ తండ్రి మాత్రము మనల్ని ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండాలనుకోడండి. మన కాళ్ళకు మట్టి తగిలితే ఆయన మనస్సు ఎంతో గాయపడుతుంది. మరొకనొక సమయంలో నేను పని చేసేటప్పుడు నా కాళ్ళకి ఒక చెట్టు కొమ్మలాగా తగిలింది. అది తగలగానే నా మనసు కొంచెం గాయపడింది. నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అని. ఆయన వెంటనే ఒక వాక్యం ద్వారా, నువ్వు ఈ రోజుని ఇలా బాధపడుతున్నావు, ఈ రోజుని ఇలా శ్రమను అనుభవిస్తున్నావు, రేపటి దినాన నిన్ను రాజకీయ మకుటంగా ఉంచుతానని చెప్పి ఆయన వాక్కుతో నాతో మాట్లాడారు. అలాగున ఆయన బిడ్డలకు చిన్న కష్టం వచ్చినా సరే ఆయన మనస్సు, ఆయన ప్రాణము తల్లడిల్లిపోయేదిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనకు మనుషుల స్థితిగతే మనకు కనబడుతుంది, కానీ మనుషుల పై మాటలు, పై ప్రేమనే మనకు కనబడుతుంది. కానీ పరమ తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారని మనం ఆయన్ని ప్రేమించి ఆయన గ్రహించుకోము, ఆయన తెలుసుకోము, ఆయన గురించి మన హృదయం ఆరాటపడదు. కానీ
అలాగున ఆరాట పడేందుకు ఆత్మ తండ్రి మీలో ఆయన ఆత్మ దివ్యను మీలో వెలిగించును గాకని యేసు నామంలో ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు నామంలో ప్రకటిస్తున్నానండి. ఆత్మ తండ్రి మీ హృదయంలో వెలిగింపబడి ఆయన ప్రేమ, ఆయన హృదయము, ఆయన కార్చిన కన్నీరు, ఆయన కార్చిన రక్తము మీ అందరికీ కూడా అర్థం కావాలి. అటువంటి వెలిగింపు, ఆత్మ వెలిగింపు మీ హృదయంలో యేసు నామంలో మండుకొనుగాక, రగులుకొనుగాక. అది ఉండాలండి. ఈ లోకంలో ఇహపరమైన పిల్లలు కావాలి, ఫ్యామిలీస్ ఇవన్నీ కాదండి. ఇప్పుడు రాకడ వస్తే రేపు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. ఏ సాతాను పక్కన మనం నలిగిపోవాల్సి వస్తుందో, మన చేతుల్లో మనం ఇదైపోవాల్సి వస్తుందో మనకు తెలియదు. కనుక మనందరము కూడా ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మల భారం నువ్వు కలిగి ఉంటే నీకేం కావాలో, నీకేం అవసరత ఉందో, నీకేం కొరత ఉందో అన్నీ ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మనమందరము కూడా దేవునిలో ఫలించు ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరన్నాడు ఆయనలో మనం ఫలించి, ఆయన ద్రాక్షావల్లి మనం తీగలుగా ఆయనలో ఏకమై మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక మనమందరము కూడా ఆయన్ని ప్రేమించి హత్తుకొని ఆయన సువార్తను ప్రకటించే ఆయన వారసులముగా, ఆయన పరిచారకులముగా తీర్చిదిద్దబడదాము. అటువంటి ధన్యత మీకు, నాకు, మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.